ఇప్పుడే ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ సినిమా చూసి బయటకు రావడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాకి, నేను చూసిన సినిమాకి ఎక్కడా పొంతనుండదు. అంటే ప్రభాస్ గారి సినిమా మనం ఊహించుకున్నది వేరు. ఆ గ్రాఫిక్స్ కానీ లేదా ఫైట్స్ కానీ అవి వేరు, కానీ ఇందులో ఉండవు. సరే, ప్రభాస్ గారు వదిలేండి, ఎందుకంటే ఆయన సినిమాలు పెద్ద పెద్ద తీసి దీనికి ఒప్పుకునడం మనకు వచ్చాం. కానీ మారుతి గారి సినిమాలకి ఏంటంటే మెయిన్ పాయింట్ కామెడీ. సెకండ్, ఆయన హర్రర్లో కూడా తీయడంలో కూడా ఎక్స్పర్ట్. ఎందుకంటే ప్రేమ కథ చిత్రం సినిమా తీసిన తర్వాత ఇటు కామెడీ ఇందులో కనపడలా, ఇటు హర్రర్ కనపడలా, అస్సలు కనిపించలే. ఇటు కామెడీ కనిపించలే, ఇటు ఎక్కడ భయం. 5 సంవత్సరాల పిల్లోడికి కూడా సినిమాలో ఎక్కడ ఒక్క సీన్ కూడా భయపెట్టదు. ఒక్క సీన్ కూడా ఎక్కడ. ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా చూడొచ్చు చూసేవాళ్ళు కూడా, ఎందుకంటే ఎక్కడ భయం అనిపించదు. ప్రభాస్ కోసం వెళ్ళి చూడొచ్చు. తర్వాత నా ఉద్దేశంలో అసలు ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ అని పేరు వేసుకోవడం వేస్ట్ అనమాట. ప్రభాస్ గారి మ్యూజిక్ ఎక్కడ కనపడదు సినిమాకి. ప్రభాస్ గారి మ్యూజిక్ ఎక్కడా కనపడదు. ప్రభాస్ గారే మ్యూజిక్ ఇచ్చారా లేదంటే ఎవరైనా ఇచ్చి ప్రభాస్ తమన్ గారు పేరు వేసుకున్నారో నాకు అర్థం కాలేదు. అసలు తమన్ గారిది మ్యూజిక్ ఎక్కడ కనపడదు ఈ సినిమాలో. ఎక్కడ ఒక్క సీన్లో కూడా కనిపిస్తుంది. అసలు బీజిఎం నేను ఏదో ఊహించుకున్నాను సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పి. అస్సలు తమన్ గారు దీనికి సినిమాకి మ్యూజిక్ ఇచ్చారన్న మర్చిపోవడం అని బెటర్ అనమాట. ఎవరో కొత్త వాళ్ళు ఇచ్చారు అనుకోవాలి అంతే. ఎక్కడ అసలు ఎక్కడ ఒక్క సీన్ కూడా తమన్ గారికి కనిపిస్తుంది. ఒక్క సాంగ్ కూడా మెప్పించదు. ఎందుకు ఇచ్చారో సాంగ్స్ కూడా తెలియదు అసలే. ఇంకోటి ఏంటంటే కామెడీ కోసం చెప్తుంటే 3 సీన్లు సినిమా అంతటికి 3 చోట్ల కామెడీ. ఒకటే సప్తగిరి, 2 ప్రభాస్ సీన్, 3 మీకు తెలిసిన కదా లాగుంటాడు మనోడు, కామెడీ ఎక్కువ చేస్తాడు మనోడు. ముగ్గురిదే కామెడీ, అది కూడా సినిమా అంతటికి 3 చోట్ల అంతే. ఇంకెక్కడ కామెడీ కనిపిస్తుంది అసలు. ఇంకొక అతను రుద్దుతున్నారు, ఒక అతను పట్టుకుని మన తెలుగులోనే కొట్టుకుంటాడు కదా అతను, కొద్ది బొంగరుగా మాట్లాడతాడు. ఎవడరాని వింతడు అనుకున్నావు అన్న డైలాగ్తో ఫేమస్ అయ్యాడు ఆయన. అతన్ని ఎందుకు ప్రతి సినిమాలో కావాలని పెడుతున్నారు అతన్ని. ఇందులో ఉన్నాడు, ఈ సినిమాలో ఉన్న అతను ఎక్కడ అతని వల్ల ఒక్క కామెడీ, అసలు కామెడీ పండలేదు అతనిది. ఎందుకు పెట్టారు కానీ అసలు ఏదో ఆయన పెడితే సినిమా ప్లస్ అనుకున్నారు అంతే. ఈ సినిమాతో ఆయన ఇంకా సెకండ్స్ ఇంకా నెక్స్ట్ సినిమాకి తీసుకోవసరం వద్దు. ఇంకా పదే ఒక్కళ్ళనే రుద్దుతున్నారు మన తెలుగులోని బోడు మంది ఉన్నారు. మన తెలుగులో బోడు మంది ఉన్నారు. ఇంకా మంచి కామెడియన్స్ వాళ్ళందరూ మానేసి ఇతను రుద్దుతున్నారు పట్టుకుని. ఎక్కడ నాకు ఉద్దేశంలో ఎక్కడ ప్రభాస్ గారి సినిమా కాదు. ప్రభాస్ గారు పక్కట్టండి, ఎందుకంటే ఆయన సినిమా తీసున్నాడా సెలక్షన్లో గమ్ముని కొంచెం ఆయన ఇబ్బంది పడవచ్చు. మారుతి గారు ఎందుకు మరి అంత పెద్ద హీరో డేట్స్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి సినిమా తీశాడు? ఫస్ట్ హాఫ్ అయితే ఏదో సాధారణంగా నడిచిపోతుంది అంతే, ఏ పెద్ద పార్ట్ చూడవసరం లేదు. సెకండ్ పార్ట్ ఏదో కూర్చోవచ్చు అంతే. సెకండ్ పార్ట్ ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఏం లేదు. తర్వాత నేను ముసలు ఉంది కదా, ముసలి ఫైట్ నేను ఏదో అనుకున్నాను, అది క్లారిటీ తెలిసిపోద్ది. గ్రాఫిక్స్ అని క్లారిటీ తెలిసిపోద్ది. నేను ఏదో ఊహించుకున్నాను ముసలితో ఫైట్ అంటే ఏదన్నా చేజింగ్ గట్రా సముద్రంలో చేజింగ్ అలాంటిది ఉంటుందామో అక్కడ, కానీ ముసలితో ఫైట్ ఏమనుకున్నాను. అదేం కాదు, కాళ్ళ కింద నీళ్ళు వస్తుందా, నీటిలోంచి ముసలి బయటకు వస్తుంది. అది కూడా డమ్మే, క్లారిటీ తెలిసిపోద్ది. అది కూడా పనలేదు ఫైట్ కూడా ప్రభాస్ గారిది. కానీ ఎక్కడో ఒకటి చెప్పుకోవాలంటే కొన్ని చోట్ల ప్రభాస్ గారు యాక్టింగ్ ఎర్రగా తీస్తారు కొన్ని చోట్ల అయితే. అదే మా హాస్పిటల్లో సీన్ ఉంటుంది, వాళ్ళ మామగారి దగ్గరికి, అదే క్యారెక్టర్ వాళ్ళ మామ అవుతుంది ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యాక్టింగ్ చేయాలి నిజంగా ప్రభాస్ అసలు ఎర్రగా తీస్తాడు అనమాట. కొన్ని చోట్ల అయితే అసలు చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్ చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సెకండ్ హాఫ్ చూడవచ్చు, ఫస్ట్ హాఫ్ చూడలేం. కానీ సెకండ్ హాఫ్ కోసం వెళ్ళొచ్చు. మొత్తం మామూలుగా సినిమా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అంటే ఒకసారి వెళ్ళి చూడవచ్చు, ఇబ్బంది లేదు. అలాగని చెప్పి వెళ్ళక్కర్లేదని కాదు, సినిమాకి వెళ్ళొచ్చు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కాదనమాట. సినిమా పర్లేదు, ఫస్ట్ టైమే వెళ్ళి చూడవచ్చు ప్రశాంతంగానే. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉన్నా, సెకండ్ హాఫ్ పర్లేదు. మారుతి సినిమా అయితే కాదు, ఆ కామెడీ అలాంటిది ఏం లేదు. అసలు భయం అనేది అక్కడ 5 సంవత్సరాల కుర్ర కూడా అక్కడ భయం అయ్యే సినిమాలు అలా ఉంటుంది. ఏదో ఇంకా తప్పదు ఇంకా, ఎందుకంటే ప్రభాస్ గారు అంత పెద్ద సినిమాలు తీసి సరే ఏదో డైరెక్టర్ వచ్చారు మన దగ్గరికి, వదులుకోవటం ఎందుకులని చెప్పి ఇచ్చడం డేట్స్ అంతే. కానీ అది కూడా కొత్త వెర్షన్ కదా, అదే భయపెడతాను దయ్యాలు గీయాలని చెప్పుంటాడు మనవాడు. దానికి సరే ఒప్పుకుంటాడు ప్రభాస్ గారు.
కొన్ని చోట్ల ప్రభాస్ గారు చూస్తే చాలా బాగుంటాడు, చాలా బాగుంటాడు. ఆ గడ్డ పెప్పర్ గడ్డ అంటే తెలిసిందే కదా, లైట్ గడ్డ ఉంటుంది పెప్పర్ గడ్డతో చాలా బాగుంటాడు. సాంగ్స్ కూడా అసలు ఎక్కడ ఒక సాంగ్స్ కూడా వినసొంపుగా ఏం లేదు అసలు. ఆ డ్రెస్సులు ఏంటో అర్థం కాలేదు ఆ ప్రభాస్ గారి చేత. ఏదో అలా గడిచిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఇంక మనవాడి సినిమాలు చూసుకోవాలి, కానీ ఈ సినిమా మీద ఎక్స్పెక్ట్ ఏం పెట్టక్కర్లేదు. కలెక్షన్ అయితే చూద్దాం, పెట్టింది వచ్చేస్తుంది డబ్బు, అంతకుమించి ఏముండదు నా ఉద్దేశంలో. యావరేజ్ సినిమా అయితే నా ఉద్దేశంలో సినిమా యావరేజ్. ఇంకా సినిమా ఓవరాల్గా మొత్తం సినిమా అంతగా చెప్పుకోవాలంటే ప్రభాస్ గారి కంటే ఇంకో హీరో ఉన్నాడు, అదే సంజయ్ దత్ గారు. సినిమా అంతా ఫస్ట్ నుంచి కడదాకా కనపడేది కూడా సంజయ్ దత్ గారే. ఆయనదే సినిమా, మంచి పాయింట్ పట్టుకుని ఆయనదే సినిమా, ఆయనదే మంచి స్టోరీ. ఆయన్నే ఈయన తాతగా యాక్ట్ చేయడం అనమాట. ప్రభాస్ గారు తాతగా యాక్టింగ్ చేయడం ఆయనే. సినిమా అంతంగా అయిందే. తర్వాత కొన్ని డైలాగులు తీశారు, గుర్తుందే కదా మనకి. అప్పుడులో జగన్ గారి మీద చిన్న క్లిప్ వచ్చింది కామెడీ కింద, అది కూడా సినిమా లేదు, అది కూడా తీస్తారు. ఎందుకంటే ఇంకో రాజకీయం వద్దనుకుని తీస్తారు. ఇంకో పర్లేదు ఇంకా అంత చెప్తాను. సంజయ్ దత్ గారు అయితే బాగుంటుంది, ఫస్ట్ నుంచి కడదాకా కనపడుతుంటాడు. ప్రభాస్ గారి కంటే ఎక్కువ సంజయ్ దత్ కనపడతారు సినిమాలో. చూద్దాం, యావరేజ్.